రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు అరాచకాలు చేస్తే దమ్ము ధైర్యంతో ఎదుర్కొనే సత్తా మాలో ఉందని చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ తెలియజేశారు. జీజీహెచ్లో వైసీపీ కార్యకర్త నాగార్జునరెడ్డిని మాజీ మంత్రి మేరుగ నాగార్జున, చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు మా నాన్న దూరంగా లేరు, అవసరం వచ్చినప్పుడు మా నాన్న మాట్లాడతారని చెప్పారు. వైసీపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో మా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని తెలిపారు. చీరాల నెలకొన్న ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని కోరుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరి సమక్షంలో చెప్పున్నారు. ఇలాంటి ఇసుక మాఫియా ఎక్కడ కూడా ఉపేక్షించనని చెప్పారు. ఇసుక మాఫియా ఉందని మేం చెప్పలేం, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఎందుకు అవసరమా? ఆయన స్వయంగా ప్రకటించి నెలలో కనుక ఇవన్నీ సెటిలైట్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే క్వారీలు ఉంటాయో, ఎక్కడైతే సంబంధిత డంపులు ఉన్నాయో అవన్నీ వచ్చి నేను పర్యవేక్షిస్తా అని చెప్తున్నారు. ఆయన చెప్పిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతాం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. అదొక ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా బహుశా వారు కూడా ఆలోచించాలా. ఇలాంటి సమస్యల్లో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఏది కరెక్ట్గా ఉంటే చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఏ విధమైన దాడులు చేస్తూ ఉంటే అది బహుశా మంచి పద్ధతి కాదనేది మా అందరి అభిప్రాయం. ఇక్కడ కాదు అక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తాం. మేము పనిచేసి ఒక నియోజకవర్గ స్థాయిలో ఉండి లేదా ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉండి ఒకరికొకరు సహకరించుకొని అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప దాని తప్ప మాకు వేరే ఆలోచనలు ఎక్కడ ఉండవు. నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని నేను చెప్పను. మా ఇద్దరులో ఒకరే పోటీ చేస్తారు. ఎప్పుడన్నా ఉన్నంతకాలం మా అందరికన్నా ఆయన యాక్టివ్గా ఉంటారు రాజకీయాల్లో, మేమే తక్కువ యాక్టివ్గా ఉంటాం. అందుకని ఆయనకి మా కంపారిజన్ లేదు. ఆయన ఉన్న రాజకీయానికి మేమున్న రాజకీయ నేపథ్యానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జనరేషన్ మార్పు ఉంది, దానికి తగ్గట్టుగా మేము అడుగులు వేసుకుంటూ వెళ్తాం. ఆయన చేసినప్పుడు రాజకీయాలు, ఆయన ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు ఆయన పొందా వేరు, మా పొందా వేరు. అందుకని మా స్థాయిలో మేము వెళ్తాం. ఆయన స్థాయిలో అవసరమైనప్పుడు ఆయన సెటిలైట్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే క్వారీలు ఉంటాయో, ఎక్కడైతే సంబంధిత డంపులు ఉన్నాయో అవన్నీ వచ్చి నేను పర్యవేక్షిస్తా అని చెప్తున్నారు. ఆయన చెప్పిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతాం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. అదొక ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా బహుశా వారు కూడా ఆలోచించాలా. ఇలాంటి సమస్యల్లో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఏది కరెక్ట్గా ఉంటే చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఏ విధమైన దాడులు చేస్తూ ఉంటే అది బహుశా